అమ్మ బాబోయ్, పాకిస్తాన్తో యుద్ధమా? బాబోయ్ వద్దు, మనం తట్టుకోలేం. చాలా ఇబ్బంది అయిపోతుంది. మనం చాలా నష్టపోతాం. ఏమనుకుంటున్నారు? పాకిస్తాన్తో యుద్ధం అంటే సామాన్యం అనుకుంటున్నారా అని చెప్పి ఈ మధ్యన మొన్న కాశ్మీర్లో అటాక్ జరిగిన దగ్గర నుంచి టీవీల్లో అవకాశం వచ్చిన ప్రతి వాడు వచ్చేసేయడం, మాట్లాడేయడం. అమ్మ బాబోయ్, పాకిస్తాన్ పెద్ద బూచి. ఏమనుకుంటున్నారు? పాకిస్తాన్ దగ్గర అసలు ఏదో అణుబాంబు ఉంది. ఏమనుకుంటున్నారు? అణుబాంబు ఉంది. ఆషామాషి అనుకుంటున్నారా పాకిస్తాన్తో యుద్ధం అంటే అని చెప్పి ఎవడికి వాడు వచ్చినట్టు నోటికి వచ్చినట్టల్లా మాట్లాడి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా పాకిస్తాన్ టీవీలో కాదు, మన ఇండియా టీవీలో. అది మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న టీవీలు ఉన్నాయి కదా, ఈ తెలుగు ఛానల్స్లో విశ్లేషకులను రావడం. అమ్మ బాబాయ్ ఇంకేముంది, అసలు పాకిస్తాన్తో యుద్ధం డైరెక్ట్ యాక్షన్ కనుక దిగితే మన మోళ్ళంతా నష్టపోతాం, మన దేశం చంకనాగిపోతుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఒక అరగంటకి ఏళ్ళ ఛానల్స్లోనే చూస్తే పాకిస్తాన్ కన్నా మనకి ఉన్న ఆయుధ సంపత్తి 3 రెట్లు ఎక్కువ, 4 రెట్లు ఎక్కువ అని లెక్కలతో సహా చెప్తున్నారు. మళ్ళీ అదే ఛానల్లో వచ్చే విశ్లేషకులేమో అమ్మమ్మమ్మమ్మ పాకిస్తాన్ జోలికి వెళ్తే మనం అంతా ఖర్చు అయిపోతాం, మనం అమ్మో వాళ్ళు గెలుస్తాం కానీ అమ్మో చాలా నష్టపోతాం మనం. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే రష్యాకిను ఉక్రెయిన్కి మధ్య జరిగిన యుద్ధం గురించి పెద్ద ఉదాహరణలాగా చెప్తారు. వచ్చిన ప్రతివాడు చెప్పేది అమ్మో ఉక్రెయిన్ని ఏదో 4 రోజుల్లో కొట్టేద్దాం అనుకుని రష్యా వెళ్ళింది, ఏమైందో చూసాం కదా మనం. అమ్మో బాబాయ్, ఇప్పుడు చూడండి 3 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఏం చేయలేకపోతుంది. ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి రాలేం. ఇప్పుడు రష్యా పరిస్థితి ఎలా అయిపోయింది, అలా అయిపోద్ది మన పరిస్థితి కూడా. బాబాయ్ అసలు పాకిస్తాన్తో మనం యుద్ధం చేయకూడదు, అబ్బో ఇది చాలా మూర్ఖం అని మాట్లాడుతున్నారు, భయపెట్టేస్తున్నారు. మరి అసలు ఇలాంటప్పుడు అసలు అన్ని ఆయుధాలు మనం కొనుక్కోవడం దేనికండి? అసలు మళ్ళీ లేటెస్ట్గా ఒక 63,000 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ కొత్తగా ఫైటర్ జెట్లు పిలిపిస్తున్నారు మన వాళ్ళు. మొన్న ఈ మధ్య కొన్ని వేల కోట్లు పెట్టి, ఇలాగే 60-70 వేల కోట్లు పెట్టి కొన్ని జెట్లు తెప్పించారు, రఫేల్స్ తెప్పించారు. అవన్నీ ఎందుకు? పాత సామాన్లు అడిగి అమ్ముకోవడానికి ఏంటి? అవి ఏం మాడుతున్నారు వీళ్ళు? మనకి పెద్ద పెద్ద సబ్మెరీన్లు పెట్టుకున్నాం, 2 అణుజలాంతర్గాములు. వాటిని ఏంటి రోజు స్విమ్మింగ్ చేయించి, రోజు సముద్రంలో కాసేపు రోజు పొద్దున సాయంత్రం స్విమ్మింగ్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఒడ్డున పెట్టడానికే ఏంటి పెట్టింది? అణుజలాంతర్గాములు మనం అన్ని వేల కోట్లు పెట్టి తయారు చేసింది ఎందుకు? లేదంటే ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టాం రోడ్డు పక్కన చూడడానికి, పాతది రిటైర్ అయిపోయిన ఒక సబ్మెరీన్ని. అలా వీటిని కూడా ఏ బొంబాయిలోనో లేదంటే ఇంకో దగ్గర పెట్టుకుని అందరికీ చూపించడానికి, ఎగ్జిబిషన్ పెట్టడానికి అంటే అణుజలాంతర్గాములు తయారు చేసింది వేల కోట్ల రూపాయలు పెట్టి. విశ్లేషకులు అని చెప్పి వచ్చి అందరినీ బెదిరించే కార్యక్రమం చేస్తారు, భారతీయులను బెదిరించే కార్యక్రమం చేస్తారు, భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమం చేస్తున్నారు. రఫేల్స్ మరి ఎందుకు కొనుక్కున్నది? ఊరికే అది గాలిపటాలు ఎగరేసుకున్నట్టు కాసేపు రోజు పొద్దున సాయంత్రం కాసేపు గాలిలో ఎగరేసి మళ్ళీ కిందకి దింపేసి చూసుకోవడానికే రఫేల్స్ కొన్నది. అసలు రష్యాకిను ఉక్రెయిన్ వారికిను పాకిస్తాన్కి వారికి ఇండియా ఒకవేళ వారికి వెళ్తే ఈ రెండింటికి సంబంధం ఏంటి? ఉక్రెయిన్ ఏమో చాలా మంచి దేశం, చాలా పెద్ద దేశం, బాగా డబ్బున్న దేశం. అసలు ఒకప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ అణ్వస్త్రాలు ఉన్న దేశాల్లో ఒక దేశం ఉక్రెయిన్. అలాంటి దేశాన్ని ఈ అమెరికా, రష్యా, మిగతా నాటో దేశాలు వీళ్ళందరూ కలిసి మోసం చేసేసి ఆ ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి తీసేసేలాగా చేశారు రష్యా నుంచి విడిపోయిన తర్వాత. అసలు ఒక్కటంటే ఒక్క అణ్వాయుధం లేకుండా చేసి ఇప్పుడు ఏదో అదే అంత మాత్రం చేత ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు లేవు తప్ప మిగతా ఆయుధాలన్నీ ఉన్నాయి కదా. కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఇప్పుడు డబ్బున్న దేశం కాదు, ఉక్రెయిన్ లాగా డబ్బున్న దేశం కాదు, బాగా అభివృద్ధి చెందిన దేశం ఏం కాదు. దానికి దీనికి పోలికి పెడతారేంటి? అసలు బుర్ర ఉందా, బుర్ర లేదా? మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారు, అమ్మమ్మమ్మ పాకిస్తాన్ జోలికి కనుక మనం వెళ్ళిపోతే చైనా వచ్చి మనని కొట్టేస్తుంది, ఇటు నుంచి బంగ్లాదేశ్ వచ్చేస్తుంది, మనం 3 దేశాలతో యుద్ధం చేయాలి. చేయాల్సి వస్తుంది, ఏముంది?
మనం ఎప్పుడో మన రక్షణ మంత్రి చెప్పారు అవసరమైతే 2 దేశాలతో, అప్పటికి ఇంకా బంగ్లాదేశ్ సంగతి బచ్చాగాడు బంగ్లాదేశ్ అనేవాడు, 2 దేశాలతోనూ యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, రఫేల్స్ని అందుకనే తీసుకొచ్చి చైనా బోర్డర్లో పెట్టామని చెప్పారు రక్షణ మంత్రి ఎప్పుడోనే. ఈరోజు మన బ్రహ్మోస్తో కొడితే చైనాలో బీజింగ్ ఎగిరిపోద్ది ఏమనుకుంటున్నారు? బ్రహ్మోస్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, ఖండాంతర క్షిపణులు మనం తయారు చేసుకుని దేనికి? ఎగ్జిబిషన్లు పెట్టుకోవడానికా? చైనా వాళ్ళు వస్తే అయిబాబోయ్ అని చెప్పి భయపడి కూర్చోడానికా? ఖండాంతర క్షిపణులు అక్కలేదు పాకిస్తాన్ మీద వేయడానికి. ఖండాంతర క్షిపణులు తెచ్చింది ఎందుకు? అవసరమైతే అమెరికా దాకా వెళ్ళిపోతాయి మన 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 యొక్క ఖండాంతర క్షిపణులు అన్నీ కూడా. ఇక పక్కనున్న చైనా ఏంటి, పక్కనున్న పాకిస్తాన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు టీవీల్లోకి వచ్చి? చైనా అసలు మన మీద ఇప్పుడు వార్ చేసే పరిస్థితి ఉంటుందా? పాకిస్తాన్ తప్పు చేస్తే చైనా మనకి పాకిస్తాన్కి అండగా వచ్చేంత తప్పు చేస్తుంది. ఎందుకంటే అమెరికా ఆల్రెడీ మనకి సపోర్ట్ వచ్చేసింది, రష్యా మనకి సపోర్ట్ ఉంది, ఆల్రెడీ ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ రేపే లేపేద్దామంటే మీరు పర్మిషన్ ఇవ్వండి మేము లేపేస్తాం పాకిస్తాన్ని, మీ దాకా కూడా అక్కర్లేదంటుంది ఇజ్రాయెల్. ఏం మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళందరూ, టీవీల్లోకి వచ్చిన వాళ్ళందరూ? అసలు ఒక పక్క చైనా, ఒక పక్కన ఏమైనా బంగ్లాదేశ్ లాంటివి వస్తే బంగ్లాదేశ్కి ఒక చిన్న పార్టీ మన దగ్గర ఉన్న ఒక క్షిపణి చాలు, బంగ్లాదేశ్ రేపటి నుంచి కనపడకుండా పోతుంది. బంగ్లాదేశ్ గురించి అసలు ఆలోచించాల్సిన పనిలా. అక్కడేదో పిచ్చోడిని పెట్టారు, వాడేదో పిచ్చివాగుడు అవుతున్నాడు, వాడిని 2 నిమిషాలు వాడిని నోరు మూయించడం. ఆ బార్డర్ కనుక కరెక్ట్గా మన వాళ్ళు మూసేస్తే, బెంగాల్ సరిహద్దు కనుక సరిగ్గా మూసేస్తే అటు నుంచి ఏమి రవాణా అవ్వకుండా ఉంటే మొత్తం చంకనాగిపోతారు వాళ్ళు. మన షిప్ ఒకటి అడ్డం పెడితే చాలు, ఇక్కడ విశాఖపట్నం నుంచి తీసుకెళ్ళి ఒక షిప్ని అక్కడ అడ్డం పెడితే చాలు, మొత్తం గదగడ వణికిపోద్ది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ గురించి అసలు మాట్లాడుకోవడం అనవసరం. చైనా ఏదో వచ్చేస్తుంది అంటారు. అమెరికా వాడు ఇచ్చిన దానికే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. అమెరికా వాళ్ళు మొత్తం ఎగుమతుల మీద అన్నిటి మీద మొత్తం అంతా రేట్లు పెంచేసేసరికి, దిగుమతి సుంకాలు రేట్లు పెంచేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అక్కడ చైనాకి. చైనా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా సరే బబుల్లాగా పేలిపోయేందుకు సిద్ధంగా ఉంది. వాళ్ళు వచ్చి మన మీద యుద్ధానికి ఎందుకు వస్తారు? వాళ్ళే మన మీద అమెరికాతో కలిసి మనం కలిసి పోరాడదాం రండి, మనందరం కలిసి చేద్దాం రండి అని ఆడు బతిమాలే పరిస్థితిలో ఉన్నాడు ఇండియాని చైనా వాడు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. చైనాని పూచిగా చూపించేస్తున్నారు. యుద్ధంలో దిగిపోతే అమ్మో ఏదో జరిగిపోద్ది, పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తే ఏదో జరిగిపోతుందని. ఆ పాకిస్తాన్లోంచి పిచ్చుకొక్కలు కొన్ని మాట్లాడుతున్నాయి, సింధు నదీ జలాల్లో మీరు కనుక పాకిస్తాన్కి రానివ్వకపోతే సింధు నదీ జలాల్లో మీ రక్తం పారిస్తామని చెప్పి వాళ్ళే సినిమా డైలాగులు చెప్తున్నారు పాకిస్తాన్లో. వాళ్ళంటే ఏదో పిచ్చివాగుడు వాగుతారు అక్కడ, టెర్రరిస్టులు కాబట్టి, టెర్రరిస్ట్ నాయకులు కాబట్టి వాళ్ళు ఏదో ఆ పాకిస్తాన్ వాళ్ళని రెచ్చగొట్టడానికి వాళ్ళు పిచ్చివాగుడు వాగుతారు. వాళ్ళు భయపెట్టినట్టు టీవీల్లో వచ్చి మీరు కూడా భయపెడితే అమ్మో పాకిస్తాన్ వెళ్తే యుద్ధానికి వెళ్తే మనం తట్టుకోలేమని చెప్పి భయపెడుతుంటే ఏం విశ్లేషకులండి వీళ్ళంతా? ఇక చిన్న ఉదాహరణలు చెప్తాను, 2-3 ఉదాహరణలు చెప్తాను. మొన్నే పాకిస్తాన్ రక్షణ మంత్రి మన యుద్ధానికి రెడీ అవుతున్నామని తెలియగానే గజగజ కాళ్ళకి చేతులు వణికిపోతున్నాయి అక్కడ పాకిస్తాన్ రక్షణ మంత్రికి. ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్లో ఇస్తే తన తప్పు ఒప్పుకుంది పాకిస్తాన్. రక్షణ మంత్రి స్వయంగా చెప్పాడు మేము తప్పు చేసాం, అనవసరంగా వీళ్ళందరినీ పెంచి పోషించాం, తీవ్రవాదులందరినీ పెంచి పోషించాం, అది కూడా అమెరికా బ్రిటన్ల యొక్క ప్రాపకం కోసం, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం అని చెప్పి మేము పెంచి పోషించాం, ఇప్పుడు అదే మా నెత్తిన బండై కూర్చుందని చెప్పి రక్షణ మంత్రి స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషించబట్టి ఇప్పుడు మా నెత్తినకి ఇప్పుడు ఏ నిమిషానైనా ఇండియా వాడు వచ్చి దమామని బాధితే కనుక చచ్చూరుకుంటాం మేము అన్న భయం వాడిలో కనబడుతుంది క్లియర్గా. రక్షణ మంత్రి కాళ్ళు చేతిలోనికి మాట్లాడుతూ ఉంటే మన వాళ్ళు ఇక్కడ టీవీలో కూర్చుని అమ్మమ్మమ్మ పాకిస్తాన్ జరిగింది బాబోయ్ 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 అంటే ఏం విశ్లేషకులో వీళ్ళంతా నాకు అర్థం కాదు. సరే ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ రక్షణ మంత్రిది అయిపోయింది కదా, క్లియర్గా చెప్పాడు అమెరికా బ్రిటన్ల యొక్క ప్రాపకం కోసం, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం అని చెప్పి మేము ఈ టెర్రరిజాన్ని పెంచి పోషించాం, తప్పు చేసామని చెప్పి రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు. ఇది రేపొద్దున ఇంటర్నేషనల్గా మనకి బాగా ఉపయోగపడే అంశం, ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా ఒప్పుకున్నారు కాబట్టి. తర్వాత ఇంకొకరు క్వామర్ జావేద్ బాజ్వా,
క్వామర్ జావేద్ బాజ్వా అంటే ఈయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇంతకు ముందు, ఇప్పుడున్న దానికన్నా ముందు ఆయన ఆర్మీ చీఫ్గా పనిచేశాడు. ఈయన చాలా దుర్మార్గంగా పనిచేశాడు పాకిస్తాన్లో. అసలు ఈయన చెప్పింది, ఈయన కూర్చోమంటే కూర్చోమనే వాళ్ళు, నుంచోమంటే నుంచునే వాళ్ళు పాకిస్తాన్ రాజకీయ నాయకులు అంటారు. అలాంటి బాజ్వా ఏం చెప్తున్నాడు తెలుసా? మా దగ్గర అమ్యునేషన్ లేదని చెప్తున్నాడు. అంటే ఆయుధాలు ఉన్నా కూడా వాటిలో, ఇప్పుడు గన్ ఉందనుకోండి, గన్లోకి బుల్లెట్లు లేవు. గన్లు ఉంటాయి కానీ దాంట్లోకి బుల్లెట్లు లేవు. ట్యాంకులు ఉంటాయి కానీ దాంట్లోకి పెట్టడానికి మందుగుండు సామాగ్రి లేదు. ఆయుధాలు మాత్రం పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి కానీ వాటిని నడిపించే వ్యవస్థ లేదు. ఇవన్నీ కలిపి ఆయుధాలు కానీ, దాంట్లో మందుగుండు కానీ, లేదంటే బుల్లెట్లు కానీ, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కావాల్సి వస్తుంది. అవన్నీ కలిపి అమ్యునేషన్ అంటారు. అసలు మా దగ్గర అమ్యునేషన్ వ్యవస్థ సరిగా లేదండి బాబు, మేము ఎప్పుడో దివాలా ఎత్తిపోయాం, మా దగ్గర ఏం లేదు అక్కడ, ఊరికే పై మాటలు అని చెప్పి బాజ్వా చెప్తున్నాడు. అది కూడా ఏం చెప్పాడు? నేనే కదా మొత్తం చూసింది, నిన్నటి దాకా నాకు తెలియదేంటి, నాకు తెలియని పాకిస్తానా, మా దగ్గర ఏది లేదని చెప్పాడు. అది కాకుండా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది మా ఆర్థిక పరిస్థితి సరిగా లేకుండా, అసలు సరైన అమ్యునేషన్ వ్యవస్థ లేకుండా ఎట్లాగండి మేము వెళ్ళి ఇండియాతో యుద్ధం చేయగలుగుతాం అని ఆయన చెప్తున్నాడు. మరి వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా ఈ వచ్చే విశ్లేషకులకి? పైగా ఆయన ఇంకొక మాట అన్నాడు, ఆఖరికి మేము ఏ స్థాయికి దిగజారిపోయామంటే మా సైనికుల్ని టీ తాగద్దని చెప్పాము. ఎందుకంటే టీ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి, ఇండియా నుంచో లేదంటే వేరే దేశాల నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచో టీని దిగుమతి చేసుకోవాలి. మనం కనుక టీలు తాగితే మనం వేరే దేశాలకు డబ్బు ఇచ్చి మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ డబ్బులు అనవసరంగా డాలర్లన్నీ పోతాయి, మన దగ్గర లేకుండా పోతాయి. టీలు తాగద్దని చెప్పామంటే సైన్యానికి టీ తాగద్దని చెప్పే దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్కిను ఉక్రెయిన్కి పోలిక పెట్టేసి ఈ వచ్చే విశ్లేషకులు అని చెప్పుకుని వచ్చే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. అసలు పాకిస్తాన్ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు అంతకన్నా దౌర్భాగ్యమైన మానసిక స్థితితోటి ఇప్పుడు ఈ విశ్లేషకులు అందరూ వచ్చి పిచ్చివాగుడు అంతా టీవీల్లో వాగుతున్నారు. సరే, ఇంకొకటి చెప్తా. ఇది కాకుండా ఇప్పుడు అక్కడ ఉల్లిపాయలు ఎంతో తెలుసా? పాకిస్తాన్లో కిలో ఉల్లిపాయలు 220 రూపాయలు. 1 లీటర్ పాలు కొనాలంటే 150 రూపాయల పైన. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది పాకిస్తాను. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత దారుణంగా పెరిగిపోయింది అంటే ఆల్మోస్ట్ దివాలా తీసిన పరిస్థితి. పాకిస్తాన్ పరిస్థితి దివాలా తీసిన పరిస్థితి. ఎవ్వరు అప్పులు ఇవ్వట్లేదు. ఇదివరకు అమెరికా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వడం మానేశారు. అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు ఇంతవరకు ముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు. ఇస్లామిక్ కంట్రీలు డబ్బులు ఇచ్చేవి, అవి కూడా ఇప్పుడు ఇవ్వడం మానేసినాయి. దాంతో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఎక్కడా కూడా ఉద్యోగాలు లేక, తినటానికి సరైన తిండి లేక, గోధుమ పిండి కోసం, ప్రభుత్వం ఇచ్చే గోధుమ పిండి కోసం రోడ్ల మీద కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకునే పరిస్థితి ప్రజలు. అంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల. పాకిస్తాన్ అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే మన అమ్మమ్మ పాకిస్తాన్ అంటారు వీళ్ళంతా టీవీల్లోకి వచ్చి. కర్మరా నాయన, నీలాంటి వాళ్ళందరూ విశ్లేషకులు అవటం మా కర్మరా నాయన. దాని తర్వాత ఇంకొకటి కూడా చెప్తా, ఇంకో ఉదాహరణ చెప్తా. హుస్సేన్ హక్కానీ అంటే ఈయన పాకిస్తాన్లో పూర్వం రాయబారి, పాకిస్తాన్ రాయబారి, చాలా దేశాల్లో పాకిస్తాన్ నుంచి రాయబారిగా పనిచేశాడు. ఈయన ఏమంటున్నాడు తెలుసా? మా యుద్ధ ట్యాంకుల్లో కనీసం నింపడానికి పెట్రోల్ లేదండి మా దగ్గర అని చెప్పాడు. యుద్ధ ట్యాంకు ఇండియా మీద యుద్ధం చేయాలంటే ట్యాంకు నడవాలి కదా, నడిచి ఇక్కడ దాకా రావాలి కదా, బోర్డర్ దాకా రావాలి కదా, అసలు అది నడవాలంటే పెట్రోల్ కావాలి. దాంట్లో పోయిన పెట్రోల్ లేదండి మా దగ్గర అని చెప్పాడు. దీన్ని చూసి మరి భయపడిపోతున్నారు, మన వాళ్ళంతా భయపడిపోతున్నారు. ఏమి విశ్లేషకులు. సరే, ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ పెడతారు? మన బార్డర్లో ఏముండవు. ఇవన్నీ కూడా ఈ ట్యాంకులు గింకులు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కొడతామని భయంతో కొంచెం బాగా లోపలికి పెడతారు వీళ్ళంతా. అంటే దేశం మధ్యలో ఎక్కడో ఉండేలాగా. అంటే రావల్పిండిలో ఉంటాయి ఇవన్నీ ఎక్కువ. ఆ రావల్పిండి నుంచి మనకి ఎల్ఓసి దాకా రావాలంటే దాదాపుగా 1300 కిలోమీటర్లు రావాలి. ఆ 1300 కిలోమీటర్లు ఒక ట్యాంకులు రావాలంటే దాంట్లోకి కొట్టించడానికి పెట్రోలే లేదురా బాబు అంటుంటే ఎన్ని వందల ట్యాంకులు రావాలి, ఎంత పెట్రోల్ కావాలి, దానికి ఎంత డబ్బులు కావాలి. ఒక పెట్రోల్ మాత్రమే కాదు, ఇప్పుడు దానికి వాళ్ళందరూ వచ్చారనుకోండి, ఫ్లైట్లో రావాలి, ఫ్లైట్లో దానికి పెట్రోల్ లేదు. పోనీ వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్స్, వీళ్ళు వచ్చిన తర్వాత సైనికులందరినీ తీసుకొచ్చిన తర్వాత
కొన్ని వేల మంది సైనికులను రావలపిండి నుంచి ఎల్ఓసి దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అందరికీ జీపులు, ట్రక్కులు ఇవన్నీ కావాలి. ఆటలో పోయడానికి పెట్రోల్ లేదు. జీపులు, ట్రక్కులు ఉన్నాయి, ఆటలో పోయడానికి పెట్రోల్ లేదు. ఇదిరే బాబు మా పరిస్థితి అని చెప్పి పాకిస్తాన్ మాజీ రాయబారి ఆయన చెప్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ని చూసి మన వాళ్ళ అమ్మమ్మ పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తాం డేంజర్ బాబు. ఇది తర్వాత హమీద్ మీర్, పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్, ఇతను కూడా చెప్పింది అదే సేమ్ చెప్పాడు. యుద్ధాల ట్యాంకుల్లో, మా యుద్ధ ట్యాంకుల్లో పోయడానికి పెట్రోల్ లేదు. సేమ్ ఏదైతే మన ఇంతకుముందు వాళ్ళ మినిస్టర్స్ చెప్పారో, వాళ్ళ మాజీ సైన్యాధికారి చెప్పాడో, ఇతను కూడా అదే చెప్పాడు. మా ట్యాంకుల్లో పెట్రోల్ పోయించడానికి డబ్బులు లేవండి మా దగ్గర అని చెప్పాడు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇది కాకుండా ఇప్పుడు ఎల్ఓసిని, ఇప్పుడు అదేంటి, మనం సింధు జలాల ఒప్పందం నుంచి మనం తప్పుకున్నామని చెప్పి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు సిమ్లా ఒప్పందం నుంచి మేము తప్పుకున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఫూల్స్ అంటే, సిమ్లా ఒప్పందం అంటే ఎల్ఓసి, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనుకుంటున్నామో దానికి మనకి మధ్యనున్న బార్డర్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఇది ఇంటర్నేషనల్ బార్డర్ ఏం కాదు, మనం ఊహించుకున్న ఒక బార్డర్. ఇక్కడ దాకా మీదే, ఇక్కడ దాకా మాదే అని అప్పుడు సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఆ సిమ్లా ఒప్పందాన్ని మేము కాదంటున్నాం, మేము రద్దు చేసుకున్నాం అని చెప్పి పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు మనం కూడా ఆ ఎల్ఓసిని మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. మనం లాహోర్ దాకా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన సైన్యం లాహోర్ ఇవ్వాలనుకుంటే ఇవాళ లాహోర్ దాకా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎల్ఓసి లేదు. ఇప్పుడు ఎల్ఓసి ఉంటే ఎవరన్నా విదేశాల వాళ్ళు లేదా ఐక్యరాజ్య సమితి వాళ్ళు మీరు ఎలా ఎల్ఓసిని మీరు అతిక్రమించారా అంటే అసలు ఎల్ఓసినే లేదు. ఇప్పుడు పాకిస్తాన్ చెప్పేసింది సిమ్లా అగ్రిమెంట్ నుంచి మేము బయటకు వచ్చేసామని చెప్పి. సిమ్లా అగ్రిమెంట్ బయట నీకు ఎప్పుడు వచ్చేసారో ఆటోమేటిక్గా ఆ కాశ్మీర్ అంతా మందే అయిపోతుంది. ఆ కాశ్మీర్ అంతా దాటి ఇంకా మన లోపల దాకా కూడా వెళ్ళిపోయినా కూడా ఇంటర్నేషనల్గా మన ఎవడు అడిగేవాళ్ళు లేడు. అడగడానికి హక్కు కూడా లేదు. పాకిస్తాన్కి హక్కు లేదు. ఎందుకంటే సిమ్లా ఒప్పందం నుంచి బయటకు వచ్చేసామని చెప్పింది పాకిస్తానే. పాకిస్తానే ఇలాంటి పిచ్చి పిచ్చాసలు చేసి పప్పులో కాలేస్తుంటే వీళ్ళేమో అసలు వాళ్ళకే బుర్రలేదురా బాబు అంటే మన విశ్లేషకులు కూడా బుర్రలేదేంటండి. పోనీ వీళ్ళు చెప్పినట్టే ఇటు నుంచి చైనా వచ్చేస్తుంది, ఇటు నుంచి బంగ్లాదేశ్ వస్తుంది, ఇటు నుంచి పాకిస్తాను, 3 వైపుల నుంచి 3 వచ్చి మనని కొట్టేస్తాయి అనుకుంటే ఒక్క మాట, అసలు ఆల్రెడీ పాకిస్తానే 4 ముక్కలు అవ్వడానికి సిద్ధంగా ఉంది. బలూచిస్తాన్ వాళ్ళు నిన్న కూడా ఒక 10 మంది పాకిస్తాన్ సైనికుల్ని పేల్చాలు పడేశారు. బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు, బిఎల్ఏ అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు నిన్ననే అందరు టీవీలో చూసాం కదా, పాకిస్తాన్ 10 మంది సైనికులు లేపేశారు. ఓ పక్కన పఖ్తూన్ వాళ్ళు, ఖైబర్ పఖ్తూన్ అని పైన ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ పక్కన, వాళ్ళు మాకు స్వాతంత్రం కావాలని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళకేమో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మీకెందుకు, మీరు వెళ్ళి పాకిస్తాన్ కొట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి. అదే తాలిబాన్లు మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇండియాకి ఆల్రెడీ సపోర్ట్ ప్రకటించింది తాలిబాన్లు. మనం ఏదో తాలిబాన్లు అంటే ఏదో అమ్మో చాలా ఘోరాలు నేరాలు అనుకుంటాం కదా, అలాంటి తాలిబాన్లు ఇప్పుడు మనకి సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళు ముస్లింలే, వాళ్ళు మనకి సపోర్ట్గా ఉన్నారు. ఈ రోజు కనుక మనం నిజంగా కనుక చెప్తే ఖైబర్ పఖ్తూన్లో ఉన్న ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళతో పాటు తాలిబాన్లు కనుక పాకిస్తాన్ మీద ఆ పక్క నుంచి కొడితే, ఈ పక్క నుంచి బిఎల్ఏ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కానీ, ఇంకా బలూచిస్తాన్లో ఇలాంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ లాంటివి ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇదే టైము మనం స్వాతంత్రం ప్రకటించుకోవడానికి అని చెప్పి వాళ్ళు కూడా పాకిస్తాన్ని కొడితే, పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు. అటు ఖైబర్ పఖ్తూన్ వైపు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ని రక్షించుకోవాలా, ఇటు బలూచిస్తాన్ని రక్షించుకోవాలా, లేదంటే ఇటు వచ్చి ఎల్ఓసిని రక్షించుకుని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని రక్షించుకోవాలా, అసలు ఎటు రక్షించుకోవాలనేది తెలియక బుర్రబద్దలు కొట్టుకుని చచ్చిపోవాలి ఇప్పుడు పాకిస్తాన్. ఒక్కసారి మోడీ గారు ఇలాగంటే అటు ఖైబర్ పఖ్తూన్ నుంచి ఆఫ్ఘనిస్తాను వాళ్ళందరూ వచ్చేస్తారు, తాలిబాన్లు వచ్చేస్తారు, ఇటు బిఎల్ఏ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు. ఒక్క 10 నిమిషాల పని కరెక్ట్గా మనం దిగితే, దీన్నంతా అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదు, పాడు లేదు. ఇటు ఏదో చైనా వచ్చేస్తుంది అంటారు, ఏదో చెప్పేస్తారు టీవీల్లోకి వచ్చి, పిచ్చివాగుడు అంతా వాగుతారు. ఇంకొక అన్నిటికన్నా పిచ్చివాగుడు ఏంటంటే, అమ్మమ్మమ్మ పాకిస్తాన్ దగ్గర అమ్మో అదేది అణ్వాయుధం ఉందండి, మన దగ్గరేనండి. పాకిస్తాన్ అంటే ఏమనుకుంటున్నారు, అణ్వాయుధ దేశం, అణ్వాయుధ దేశాలు 2 కొట్టుకోకూడదు,
అణ్వాయుధం మన మీద వేసేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు మూర్ఖులు. అణ్వాయుధం మన మీద వేసేస్తే ఏంటి పరిస్థితి? అసలు అణ్వాయుధం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కనీసం ఈ మాట్లాడే వాళ్ళకి తెలుసా? ఒక్క అణ్వాయుధం కనుక నిజంగా వేస్తే మన మీద వేసినా కూడా అణ్వాయుధం అది ఎక్కడ వేయగలరు అంటే వాళ్ళు ఢిల్లీ మీద వేయలేరు. దానికి సంబంధించిన ఒక వ్యవస్థని మనం తయారు చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ ఢిల్లీ దగ్గర, అలాగే చైనా బోర్డర్లోను, ఇంకో దగ్గర 3 చోట్ల మనం ఆ రక్షణ వ్యవస్థ. అంటే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఐరన్ డోమ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఆ ఐరన్ డోమ్కి కొన్ని 100 రెట్లు బెటర్గా ఉండేది రక్షణ వ్యవస్థ. అంటే ఇవేంటంటారు, బాలిస్టిక్ క్షిపణులు కనుక వచ్చి పడితే వాటి నుంచి రక్షణ చేసుకోవడానికి మనకు వ్యవస్థ ఉంది. అవి ఆ బాలిస్టిక్ క్షిపణులతోనే వాళ్ళు అణ్వాయుధాన్ని ప్రయోగించాలి. అసలు ఆ బాలిస్టిక్ క్షిపణి పైకి లేస్తేనే మనకి తెలిసిపోతే కొట్టేస్తాం మనం. అసలు ఇక్కడ దాకా రావడం కాదు అసలు. అందువల్ల వాళ్ళు చేయదలుచుకున్నా కూడా ఎక్కడ చేయగలుగుతారు అంటే ఓన్లీ ఏంటంటే ఆ పంజాబ్లో పక్కనే ఉంటాయి కాబట్టి పంజాబ్లో అమృత్సర్ లాంటి చోట 1-2 సిటీల మీద వాళ్ళు వేయగలుగుతారు. అక్కడ కనుక నిజంగా వాళ్ళు అణ్వాయుధాన్ని వేస్తే ఇమీడియట్గా లాహోర్ పోతుంది, ఇస్లామాబాద్ పోతుంది. ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు? కరాచీ పోతుంది. అక్కడ అణ్వాయుధాన్ని వేస్తే ఒకవేళ పంజాబ్లో కనుక, మన పంజాబ్లో కనుక వాళ్ళు అణ్వాయుధాన్ని వేస్తున్నా కూడా ఒకవేళ పొరపాటున పడినా మన అమృత్సర్ పోతుంది అని అనుకున్నా కూడా, మన అమృత్సర్ పోవడం సంగతి పక్కన పెట్టండి, అక్కడ లాహోర్ ఉండదు, కరాచీ ఉండదు, ఇస్లామాబాద్ ఉండదు, మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. సుమారుగా ఇప్పుడు ఒక అణ్వాయుధం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, రష్యా కానీ, అమెరికా కానీ, ఏ దేశం అయినా కానీ ఒక అణ్వాయుధాన్ని వేస్తే ఇమ్మీడియట్గా 50 కోట్ల మంది చచ్చిపోతారు. ఆ తర్వాత అది పెద్ద ధూళి మేఘం పైనంతా కమ్మేసి అసలు సూర్యరశ్మిని ఆపేస్తుంది. సూర్యరశ్మిని ఆపేసి ఆ రేడియేషన్కి కనీసం ఒక 500 కోట్ల మంది చచ్చిపోతారు. ఒక 6 నెలల్లో, కొన్ని సంవత్సరాల లోపు 500 కోట్ల మంది చచ్చిపోతారు. పాకిస్తాన్ ఉంటుంది అసలు మన మీద అణ్వాయుధం వేస్తే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వేసినా కూడా పాకిస్తాన్ పోతుంది. మన అమృత్సర్ పోయినా కూడా, ఒకవేళ పోయినా కూడా మన అమృత్సర్ని కొట్టేద్దాం అని కొట్టినా కూడా పాకిస్తాన్ మొత్తం పోతుంది. అదే అణ్వాయుధం, వాళ్ళు వేసిన అణ్వాయుధం దెబ్బకి సగం పాకిస్తాన్ లేచిపోద్ది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా? ఊరికి ఏదో వచ్చి టీవీలో మాట్లాడడానికి అవకాశం కదా అని నోటికి వచ్చిందల్లా అమ్మ బాబోయ్ అణ్వాయుధ దేశం బాబోయ్ అని. వాళ్ళకున్న అణ్వాయుధాలు ఆ లెక్కలన్నీ మనం మాట్లాడదాం. వాళ్ళకున్న అణ్వాయుధాల కన్నా ఎక్కువ మన దగ్గర ఉన్నాయి, అది వేరే విషయం, అవన్నీ వేరే విషయం. అమ్మ బాబోయ్ వాళ్ళు వేసేస్తారు, మూర్ఖులు అణ్వాయుధం వేసేస్తారంటే వాడు మూర్ఖుడైనా కానీ వాడి ప్రాణం పోతుందంటే ఎందుకు వేస్తాడండి? వాడు వేస్తే మన మీద వేస్తే ఆడిపోతాడు, మనతో పాటు ఇమ్మీడియట్ ఆడిపోతాడు. ఎవడన్నా అలా చేస్తాడా? వీటిని పెట్టుకుని నిజంగా కనుక ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని పాకిస్తాన్ని కొట్టాలి అంటే అటు మనం కొట్టడం కాదు, మనకన్నా ముందే ఖైబర్ పఖ్తూన్ నుంచి తాలిబాన్లు కొడతారు, ఖైబర్ పఖ్తూన్లో పోరాటం చేసే వాళ్ళు కొడతారు, ఇటు బలూచిస్తాన్ నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, ఇంకా కొంతమంది కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ మనకన్నా ముందు కొడతారు. ఆ తర్వాత ఇటు నుంచి మనం కొడతాం. కరాచీ కొట్టడానికి 1 నిమిషం, కరాచీ హార్బర్ని కనుక మనం కొట్టడానికి 5 నిమిషాల పని మనకి. కరాచీ హార్బర్ పోతే సగం పోయినట్టే, పాకిస్తాన్కి సగం శక్తి పోయినట్టే. మనకు అందుకనే ఉన్నది 2 అణ్వాయుధ వార్ హెడ్లను ప్రయోగించగలిగిన సబ్మెరీన్లు మనకు ఉన్నాయి. అలాగే ఇప్పుడు 2 షిప్పులు, వార్ షిప్పులు అంటే మామూలు వార్ షిప్పులు కాదు, వాటి మీద ఫ్లైట్లు ఉండే వార్ షిప్పులు మన ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ వైపు వెళ్తున్నాయి, గుజరాత్ తీరానికి వెళ్తున్నాయి. అలాంటి వార్ షిప్పులు అసలు అక్కడ పాకిస్తాన్ దగ్గర లేవు. ఏది తెలియకుండా ఊరికి అమ్మమ్మమ్మ పాకిస్తాన్ అని మాట్లాడేసి టీవీలోకి వచ్చి ఏదో గొప్పగా మాట్లాడేసి అని దయచేసి ఎవరు ఫీల్ అవ్వకండి. మీరేదో తెలివితేటలు గలవాళ్ళం అని మీరు ఫీల్ అవ్వకండి. ఎస్, యుద్ధం అంటూ దిగితే ఎంతో కొంత నష్టం జరుగుతుంది, అటు పక్కన జరుగుతుంది, ఇటు పక్కన జరుగుతుంది, ఎంతో కొంత నష్టం కలుగుతుంది. కానీ పర్మనెంట్గా ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే అది ఒకటే ఫైనల్ మార్గం, ఇమీడియట్, ఇదే తక్షణ మార్గం అని నేను చెప్పట్లా, ఫైనల్ మార్గం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, వాళ్ళందరూ వస్తున్నారు, 10 మంది వస్తారు, వాళ్ళని మన దగ్గర 25 మంది 30 మంది చంపేస్తారు. మళ్ళీ ఆ 10 మందిని మనం వెతికి చంపేస్తాం. మళ్ళీ ఇంకో 10 మంది వస్తారు, మళ్ళీ ఇంకో 2 నెలలకి 3 నెలలకి 10 మంది 20 మంది 100 మంది వస్తూనే ఉంటారు.
అలా రావడానికి ప్రతి సీజన్కి ప్రతి సంవత్సరం కొన్ని వేల మందిని వాళ్ళు తయారు చేసి పెట్టారు. రాబోయే 10 సంవత్సరాలకు కూడా ఇంకా వస్తూనే ఉంటారు. ఈ 10 సంవత్సరాలు అయ్యేలోపు ఇంకా కొత్త జనరేషన్ మళ్ళీ వస్తుంది. అలా వచ్చిన వాళ్ళని చంపుకుంటూ కూర్చుంటే ఎన్ని తరాలైనా కూడా ఇదే తంతు జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు 10 మంది పోతారు, మనం 100 మంది పోతూనే ఉంటాం ప్రతిసారి. దీని మూలాల మీద దెబ్బ కొట్టడం ఒకటే మార్గం. టెర్రరిస్టులను చంపుదాము, టెర్రరిస్టులు ఉన్న ప్యాడ్లు ఏవైతే లాంచ్ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొడదాం అనుకుంటే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఏమైంది, బాలాకోట్ చూసాం కదా, బాలాకోట్లో కొట్టాం, మళ్ళీ వచ్చారా లేదా? అలా అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చేసాం, మళ్ళీ వచ్చారా లేదా? అలా వస్తూనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే తిండి తినడానికి లేదు, ఇదేదో ఈ టెర్రరిస్టులకి సంబంధించిన వాళ్ళు ఆ ఖురాన్ని చూపించి, లేదంటే అల్లా ఇలా చెప్పాడు, ఏదో పగ తీర్చుకోమన్నాడు, హిందువుల మీద పగ తీర్చుకోమన్నాడు, ఏదేదో పిచ్చి మాటలన్నీ మాట్లాడి వాళ్ళని రేకెత్తిచ్చి వాళ్ళని పంపుతారు. పాపం వాళ్ళకి అక్కడ తినడానికి తిండి లేక వాళ్ళందరూ ఇదొక పనిలాగా వస్తుంటారు వాళ్ళు. అలా కొన్ని వందల వేల లక్షల మంది కూడా ఎంతైనా వస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఫైనల్గా మనం ఎప్పుడైనా సరే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే కాశ్మీర్లో ఒక 10 మంది టెర్రరిస్టులు చంపేసి భుజాలు తడువుకోవడం కాదు, పాకిస్తాన్ లోపలికి జొరబడి ఈ సర్జికల్ స్ట్రైక్ చేసినా కూడా ఉపయోగం లేదు. ఇది తాత్కాలికమైన ఉపశమనం. అంటే మనం పైన అమృతాంజనం రాసినట్టే మూలానికి వెళ్ళాలి. తలకాయ నొప్పి ఎందుకు వస్తుంది? బ్రెయిన్లో ఎక్కడ కొట్టిందని దానికి మనం ఊరికే పైన అమృతాంజనం రాస్తే ఏమవుతుంది? అందువల్ల పాకిస్తాన్ ఎప్పటికే ఈ రోజు కాబట్టి ఏ రోజైనా పాకిస్తాన్ దెబ్బ కొట్టాల్సిందే. అది ఎలా దెబ్బ కొట్టాలని మన రక్షణ వ్యవస్థకి పూర్తిగా తెలుసు, ఎలా చేయాలనేది. మన రక్షణ వ్యవస్థ పూర్తి పటిష్టంగా ఉంది. దాని మీద అందరూ భారతీయులందరూ నమ్మకం పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం అలాగే త్రివిధ దళాలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మనం గౌరవిద్దాం. అది డైరెక్ట్ అటాక్ అంటారా, లేదంటే తాత్కాలికంగా ఏదైనా చేద్దామని అంటారా, ఏది చేసినా కూడా వాళ్ళు ఏం చెప్తే చేద్దాం. అంతే తప్ప టీవీల్లో వచ్చేసి బాబోయ్ పాకిస్తాన్, బాబోయ్ చైనా అని పిచ్చి మాటలు మాట్లాడి పిరికి మందు నూరిపోయివ్వకండి. అది ఛానల్స్కి చెప్తున్నా నేను, అలాగే ఛానల్స్లో వచ్చే విశ్లేషకులకి చెప్తున్నా. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.